హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ టిప్స్. టుడేస్ రెసిపీ క్యారెట్ వెల్లుల్లి కారము. క్యారెట్ అంటే ఇష్టపడని వాళ్ళ కోసం ఇలా వెల్లుల్లి కారాన్ని వేసి ఫ్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే వెల్లుల్లి కారం వేసి చేయడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఎలా చేయాలో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా క్యారెట్లను తీసుకొని ఇలా బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఈ విధంగా రెండు వైపులా కట్ చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా క్యారెట్లను తురుముకోవాలి. మీరు ఇంకో వైపుకు కూడా తురుముకోవచ్చు, కాస్త సన్నంగా వస్తుంది. సన్నం కావాలనుకుంటే మరోవైపుకు కూడా తురుముకోవచ్చు. ఈ విధంగా తురుముకున్న తర్వాత అలాగే మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా తురుముకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి కావాల్సిన వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా 3 వెల్లుల్లిపాయల్ని ఒలుచుకొని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని 1 స్పూన్ వరకు జీలకర్రను, అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్ను, అదేవిధంగా 3-4 స్పూన్ల వరకు కారాన్ని మీ కారానికి తగినట్టుగా వేసుకోవాలి. ఇందులో కాస్త కారం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే క్యారెట్ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి కారం అనేది ఎక్కువగా పడుతుంది. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 3-4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇందులో వాటర్ వేసి ఉడికించాం కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఈ విధంగా వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత 1 స్పూను ఆవాలను, 1/2 స్పూను జీలకర్రను వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2-3 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుముని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా క్యారెట్ తురుముని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరో 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసుకొని కర్రీని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల కర్రీ అనేది అడగంటకుండా ఉంటుంది. ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈలోగా కొత్తిమీరను ఈ విధంగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఈ కొత్తిమీర తరుగును ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1/2 స్పూను మసాలాను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన క్యారెట్ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఈ విధంగా క్యారెట్ వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకొని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ క్యారెట్ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ క్యారెట్ వెల్లుల్లి కారం మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.